ఏరా జయాంటి ఎలా ఉందిరా? పెళ్ళి ఎలా జరిగింది? అమ్మా బాగా జరిగిందమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్ హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అన్నయ్య అక్కని కూడా పిలుచుకుని రారా. అక్క అక్క ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రై దివ్య, ఎవడ్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పటికో 100 సార్లు ఐ లవ్ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నువ్వు చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా దానివి. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యని ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఎలవేలుపు. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుంది. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకు ఎవరికి వస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే నేను వచ్చి గొడవ చేస్తానన్నా తప్పు. ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాడిని కాదు, చంపేసేవాడిని. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. నీది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివి. అరింగిచ్చే. శివ, శివ ప్లీజ్, నో శివ, నో శివ, శివ వదలు, శివ వద్దు, నో శివ ప్లీజ్.
అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దు నుంచి వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరికిపోతే నేను ఇంటికి వెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ ఇచ్చారు. అర్థమైందమ్మా. నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివ వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. అక్క అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. ఏం జరిగింది? శివ ఇక్కడ. అక్కడ ఏంట్రా ఇన్ని కాపాడడానికి వస్తారా? మా అక్క నేర్పిస్తుంటే నించొని సినిమా చూస్తే చూస్తారా? వీళ్ళు కొడుతుంటే అలాగే నించొని చూడండి. రింగ్ ఎదిరా ఇక్కడే వేసావుగా. వెతుకో వెతుకో, నాకు కొడక వెతుకో. మా అక్కని చంపేస్తావా? చంపేస్తానంటావా? రింగ్ దొరకపోతే నిన్ను చంపేస్తా. వెతుకో వెతకరా, వెతుకో. మా అక్క మీద చేస్తావరా? మా అక్క మీద చేస్తావా? వెతుకురా, వెతుకో వెతుకో. రింగ్ ఎత్తుకో, రింగ్ ఎత్తుకో. వెతుకో 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 వెతుకో. రింగ్ ఎత్తుకో. రింగ్ రింగ్ ఎత్తుకురా. అలాగా, ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాసులు ఒప్పుకోడ్రా? నేను ఇష్టపడ్డప్పుడు ప్రియ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే, తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో, ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. రే శివ. హాయ్ రా. నేను ప్రభుత్వం మాట్లాడుతుంటాను, వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసి. యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసి. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాక, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాకు రా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా. మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామా, ఎవరు వచ్చారో చూడు. రే ఊరుకోరా, నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయావు ఉంటాడు. ఇప్పుడు ఒక లైఫ్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓ షిట్, వాడు ఇటే వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడులేరా. లేదురా, మన వైపు వస్తున్నాడు వాడు. హాయ్ శివ. నీకు పెళ్ళైందని విన్నాను, కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియ ఉంది కదా, తను నేను ప్రేమిస్తున్నాను. హే కూల్ కూల్ కూల్, కంగారు పడకు. తను వేరెవరినో ప్రేమిస్తుంది. అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటపడి వేధించను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియ నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియని అడిగానని చెప్పు. బాయ్, అంతేనా?